రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పారు సిపిఐ నేత నారాయణ. ఏపీ, తెలంగాణలో ఒక్కో స్థానంలో పోటీ చేయబోతున్నట్టుగా తెలిపారు. పొత్తు కుదరకుంటే ఒంటరిగానైనా సరే పోటీ చేస్తానని అంటున్నారు నారాయణ. రాబోయే రోజుల్లో మేము బలి చర్చించాం. పార్లమెంట్ చర్చ పోటీ చేయాలి కదా. కేరళకి మేము లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది ఎల్డీఎఫ్. మేము 4 సీట్లు మా కోట. తమిళనాడులో ఇప్పుడు 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఆ 2 కంటిన్యూ చేస్తాం. డిఎంకే, కాంగ్రెస్ అంతా కలిసే ఉంటాం కాబట్టి ఆ ఫ్రంట్లో ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో మాకు 3 సీట్లు కేటాయించబడినాయి. వాటిని పోటీ చేస్తాం. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్, బస్తర్లో మేము పోటీ చేస్తాం పార్లమెంట్కి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ సీటుకి, తెలంగాణలో ఒక ఎంపీ సీటుకి పోటీ చేస్తాం. అంటే మా కేంద్ర పార్టీ నిర్ణయించని చెప్తున్నా. అడ్జస్ట్మెంట్స్ వస్తే అడ్జస్ట్మెంట్స్, లేకపోతే వంటగానే పోటీ చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. మిగతా కలిసి వచ్చే వామపక్ష పార్టీలు కానీ డెమోక్రటిక్ ఫోర్సెస్ కానీ కలిసి వస్తే వాళ్ళతో కలుసుకుంటాం. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చెప్పాడు, మాకు సీట్ల స్థానం కూడా చెప్పాడు. అది కాంగ్రెస్ పార్టీ సంబంధం ఉన్నా లేకపోయినా. ఆ విధంగా కొన్ని చోట్ల మేము ఎత్తుగడ వేసి రేపు రాబోయే పార్లమెంట్